ఇవాళ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇది మునిగిపోవాలి. ప్రభుత్వం మునిగిపోవటం కాదు, ఇది ప్రభుత్వంతో పాటు రాష్ట్రం మునిగిపోవాలి. రాష్ట్రం మునిగిపోవటం అంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సౌకర్యాలు లేకుండా ఉద్యోగాలు లేకుండా లేకపోతే ఇతర బాధలతో ఇలా ఉంటే అప్పుడు వాళ్ళు తొందరగా దిగిపోతే మీరు తొందరగా ఎక్కొచ్చు. ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం వారిదైనా మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం ఓట్లు వేసినా వేయకపోయినా మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. ఈ 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం బాగుండాలని కోరుకోవాలి. ఏమి కావాలో మనం ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి జరగట్లేదో ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఎత్తి చూపెట్టాలి, తప్పులేదు. ఆ విధంగా ఇవాళ జరగట్లేదు. జరగకుండా ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉండి వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు వాడుతున్నారు. అది ప్రజలు వాడుతున్నారా? నేను అనుకోను. ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను. ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను. దీని వెనక ఏదో ఉంది. అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరేమనుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య గొంతు నిలవటం లేదు. బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మౌనంగా ఉంటే అది అసమర్థత అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి, కోపం కూడా రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది? చంద్రబాబు గారు ఓపిక పట్టాడు. ఇప్పుడు కూడా ఆయనకి అతి ఎక్కువ ఓపిక అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు. లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు. ఆయన నేను అంటున్నా అక్కడ పోసాని చూస్తున్నాం, వల్లభనేని ఇంకొక ఆయన ఎవరు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ లోపల సొవ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఏడవటం. వాళ్ళకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష.